పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ 2024వ సంవత్సరము ఆఖరి నెలలో ఆఖరి వారాల్లో ఉన్నాం. ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. మరి ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉండగా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుత్రార్హుడా, గొప్ప దేవా, ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరిగిస్తూ ఉండగా మేము కూడా ఆ సంతోషంలో, ఆనందంలో పాలు పంపులు పొందుచున్నాము. ఇదిగో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా మీరే నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్ద వచ్చి నిలిచెను. మరి క్రిస్మస్ సందేశాన్ని మనం వింటున్నాము. మరి యేసు ప్రభు పుట్టగానే ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూసి మరి అనేకులు ప్రభు వైపుకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆ నక్షత్రము వెలుగుతూ ఉంది. రెండవది ఇది నడుస్తుంది. మూడవది నడిపిస్తూ ఉన్నది. ఆ గగన సీమలో అందాల తారను చూసి మనసు పరవశించెను. సంతోష వేళలో తాంబూరనాదమో నా ప్రభు ఆలకించెను. బెత్లెహేము పురములో బాలయేసు పుట్టెను. బంగారు వాన కురిసెను. బెత్లెహేము పురములో బాలయేసు పుట్టెను. బంగారు వాన కురిసెను. వెలుగు ఆవరించెను, చీకటంతరించెను. వెలుగు ఆవరించెను, చీకటంతరించెను. లోకమంతా సంతోషించెను. లోకమంతా సంతోషించెను. ఆ గగన సీమలో అందాల తారను చూసి మనస్సు పరవశించెను. సంతోష వేళలో తాంబూరనాదము నా ప్రభు ఆలకించెను. దేవదూత మాటలో గొల్లలాలకించెరి, ఉల్లసించి గంతులేసిరి. దేవదూత మాటలు గొల్లలాలకించెరి, ఉల్లసించి గంతులేసిరి. జై బాలయేసుకో, జై యేసు రాజుకో, జై బాలయేసుకో, జై యేసు రాజుకో, జై అంటూ జోల పాడిరే. జై అంటూ జోల పాడిరే. ఆ గగన సీమలో అందాల తారను చూసి మనసు పరవశించెను. సంతోష వేళలో తాంబూరనాదము నా ప్రభు ఆలకించెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పిల్లల గమనించుదాం. యేసు ప్రభు జన్మించిన రాత్రి కొన్ని సందర్భాలను, జరిగిన విషయాలను కొద్ది సమయం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రివేళ తమ మందను
కాచుకొనుచుండగా. యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని నెరుగుదును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను పొలములో కాచుకొనుచుండగా, దేవుని సేవకుడు సంఘమునకు కాపురై ఉన్నాడు. ఆయన పని ఏమిటంటే గొర్రెలను కాయడం. యేసు ప్రభు పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపమన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అడిగాడు ప్రభు. అవును ప్రభు, నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రెలను కాయమన్నాడు. కనుక దేవుని సేవకుడు లేక దేవుని యొక్క శిష్యుడు ఆయన గొర్రెలను మేపాలి, ఆ గొర్రెలను కాసేవారముగా ఉన్నాం. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ తమ మందను కాసుకొనిచుండగా ప్రభువు దూత లేక దేవుని దూత వారికి ప్రత్యక్షమైనందున వారు మిక్కిలి భయపడిపోయిరి. ఎప్పుడైతే దేవుని దూత వారి యొద్ద వచ్చి నిలిచిందో ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. ఇప్పుడు అలా గమనించండి, చీకట్లో ఉన్న వారికి ఒక్కసారి వెలుగు కనబడగానే వారు భయపడిపోతారు. కనుక రాత్రి అనగా చీకటి అన్నారు. చీకటి శక్తులు సంచరించే సమయం, దురాత్మలు సంచరించే సమయం, దుష్ట మృగములు సంచరించే సమయం. రాత్రి దేవుడు మనకు పడుకోవడానికి ఇచ్చాడు ఆయన. అయితే వీరు బాధ్యత గలవారు కనుక వారు మందను కాచుకుంటున్నారు. ఏ దుష్టుడు వాటిని ఎత్తుకుపోకుండా, దుష్ట మృగములు వాటిని తినివేయకుండా అది కాపాడుకునే వారిగా చూస్తున్నారు. ప్రభు అన్నాడు, చిన్న మంద భయపడవద్దు, రాజ్యము మీదని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఎప్పుడైతే దేవుని దూత వారి మధ్యకు వచ్చిందో దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలే భయపడిపోయారు. ఈరోజు చాలామందికి భయాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో భయము, కుటుంబ విషయాల్లో భయము, అప్పుల విషయమే భయము, ఈ లోకం విషయంలో భయము, భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ లోకానికి మనం భయపడకూడదు, కానీ దేవునికి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టం అనుభవిస్తావు, దేవుడు నీ గొప్ప మేలు చేస్తాడు. కనుక అప్పుడారా గమనించినట్లయితే ఆ దేవుని దూతను చూచి లేక ఆ దేవుని యొక్క మహిమను చూసి వారు మిక్కిలి భయపడినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుని దూత అంటుంది, మీరు భయపడద్దు. మీరు ఎందుకు భయపడతారు? ఒకసారి యేసు ప్రభు పడవలో వెళుతుండగా అమరం మీద ఆయన తలవాల్చినప్పుడు గాలి వాన వారి మీద పడినప్పుడు మిక్కిలి భయపడ్డారు. ప్రభు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? వెంటనే ప్రభువు లేచి వారిని గద్దించి వారి భయమును తీసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏ విషయంలో మనం భయపడుతున్నామో దేవుని సన్నిధిలో తెలియచేద్దాం. ఆ భయము నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు. కనుక భయపడద్దు. ఒక పాట గుర్తొస్తూ ఉంది సమయంలో, సేవా అనుభవంలో ఈ పాటను ఎక్కువగా పాడుతుంటాను. భయపడకో భయపడకో, ప్రభు నిన్ను చేవిడువడు, భయపడకో భయపడకో. కనుక ఏ విషయంలోనూ నువ్వు భయపడకూడదు. దేవుడు కలిగిన వారు భయపడరు. దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. కానీ ఈ లోకాన్ని చూసి, సమస్యలను చూసి మనము భయపడే వారముగా ఉండకూడదు. 2వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆ దూత
భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక మీరు భయపడద్దు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అన్నీ దుర్వార్తలే, అన్నీ చెడు వార్తలే, అన్నీ భయపెట్టేవే. టీవీ చూసినా, పేపర్ చూసినా, ఫోన్ చూసినా, మన ఇరుగు పొరుగు చూసినా భయంకరమైన వార్తలు. కానీ ఇది అలాంటి వార్త కాదు. ఇది అందరికీ, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఈ వర్తమానాన్ని కోసం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసి 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 దేవుని దర్శనాన్ని వారు చూచి వారి కాలాన్ని ముగించారు. అయితే ఈ సమయంలో ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఏమిటా సువార్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు పట్టణమునకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. వీళ్ళ లోకంలో చాలామంది పుట్టారు. వారు మనవలే పుట్టారు, మనవలే చనిపోయారు. శతవత్సరముల మితము చెప్పిరి కానీ నమ్మరాధా మాట నెమ్మనమున. బాల్యమందునో యవనమందునో ముదిమియందునో ఓరనో అడవనో ఉదక మధ్యమ్మనో మరణము తథ్యం. ఇంకా ఎప్పుడు ఎలా చనిపోతామో మనకు తెలియదు. మనం రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టాడు. ఈయన పేరేమిటంటే ప్రభువైన క్రీస్తు అనే మాటకు అర్థమేమిటంటే అభిషేక్తుడు, రక్షించడానికి అభిషేకము కలిగిన వాడు పుట్టెను అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నారు. పుడతారని ప్రవక్తలు ప్రవచించారు. కానీ దేవుని దూత గాబ్రియేలు దూత వారికి చెప్తున్న మాట ఏమిటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఒక తొట్టెలో పరుండి ఉండుట మీరు చూచెదరని వారికి ఒక సూచన. ఒక శిశువు. యెషయా చక్కని మాట పోయినసారి మనం చదువుకున్నాం. ఏలయనగా 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని కనుక పుడతాడు, ఆయనకు పేరు పెడతారు అని యెషయా ప్రవచించాడు. పిల్లరా, మనం గమనించినట్లయితే ఏ ప్రవచనమైతే ప్రవచించబడిందో ఆ ప్రవచనాలు మరి కాలములో నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇదే యెషయా ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభం వచ్చినములో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల్లో నుండి అంకురము ఎదిగి ఫలించునను చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఇవన్నీ ప్రవచనములు. దేవుడు ఆ ప్రవచనాలను మరి నెరవేరినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కనుక పుడతాడు కాదు, పుట్టి ఉన్నాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి
ఒక తొట్టెలో పరుండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఈ మాట చెప్పగానే గొల్లలు బయలుదేరారు దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ పట్టణం అంతా లేక ఆ గ్రామం అంతా వారు తిరుగుతూ ఉన్నారు. 13వ వచనం ఇంకో మాట మనం చూసుకునేది, వెంటనే పరలోక సైన్య సమూహములు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునగాకని దేవునికి స్తోత్రము చేర్చు ఉండెను. గొల్లలకు ఆ వార్త చెప్పగానే, ఆ శుభవార్త చెప్పగానే వారితో కూడా దూత గణములు బయలుదేరి ఆ ప్రభువును ఆరాధించినట్లుగా చూస్తూ ఉన్నాము. దేవుని దూతలు ఏమైనా ఆరాధించారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమ ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మొట్టమొదట మరి దేవుని దూతలు యేసు ప్రభువును ఆరాధించారు, స్తుతించారు, గణపరిచారు. ఇంకో మాట వాళ్ళు ప్రకటించారు, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే స్తుతిస్తారో వారికి సమాధానము కలుగుతుందని వారు ప్రకటించారు. అలాగే దేవుని యొక్క మాటను విని గొల్లలు బయలుదేరి ప్రభువును ఆరాధించారు. వారి గురించి ఏమి రాయబడిందంటే వారు అత్యానందభరితులైపోయారు. అత్యానందభరితులు. వారి జీవితంలో అటువంటి ఆనందం ఎప్పుడు చూడలేదు, అటువంటి సంతోషం ఎప్పుడు పొందలేదు, అటువంటి శుభవార్త వారు ఎప్పుడు వినలేదు. ఎంత ధన్యత అండి! లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టాడు, ప్రభు పుట్టాడు. ఆ ప్రభువును ఎవరైతే ఆరాధిస్తారో గొల్లలు ఆరాధించినట్లుగా మనం ఆరాధించగలిగితే అన్ని విషయాల్లో ఆనందిస్తాము. మన కుటుంబాలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన సంఘాలు ఆరాధించినట్లయితే గొప్ప ఆనందాన్ని, సంతోషం. ఈరోజు ప్రపంచంలో అత్యధికముగా జరుగుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. అన్ని కులాల వారు, జాతుల వారు, ప్రాంతాల వారు, వర్గాల వారు, ప్రపంచ దేశాలన్నిటిలో ప్రధానులతో సైతము ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా ప్రభువును ఆరాధిస్తున్నారు. 2024వ సంవత్సరం ఈ పండుగను మనం ఆరాధిస్తూ ఉన్నాము. రోజు రోజుకి ఈ పండుగ యొక్క ప్రాధాన్యత, ఈ పండుగ యొక్క సంతోషము పెరుగుతుందే కానీ తరగట్లేదు. ఇలా ఇంకో క్రిస్మస్ దేవుడు ఏ రోజైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో, సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆ రోజే నిజమైన క్రిస్మస్. ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం, గణపరుద్దాం, గొప్ప సమాధానాన్ని పొందుకోండి. ఈరోజు చాలామంది సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఎందుకంటే వారి మధ్యలో క్రీస్తు లేడు. నేడే ప్రభువుని ఆహ్వానించుకుందాం, నేడే ఆ ప్రభువుని స్వీకరిద్దాం, నేడే ఆ ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. రక్షణ మరి సమీపముగా ఉన్నది. యెహోవా దొరుకు కాలములో, ప్రభు మనకు దొరుకు కాలములో ఆయన గురించి మనం తెలుసుకోవాలి, ఆయన గురించి మనం చదువుకోవాలి, ఆయన స్వీకరించాలి. ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో వారికి రక్షణ, వారి కుటుంబానికి రక్షణ, వారి ఉద్యోగానికి రక్షణ, వారి వ్యాపారానికి రక్షణ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో దూత మరియతో చెప్పిన మరి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెడతారు. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను
వారి పాపముల నుండి. పిల్లరా, ఈ కుమారుడు ఎలాంటి వాడంటే వారి పాపముల నుండి. మన కుమారులు ఎలాంటి వాళ్ళు, చిన్న తలనొప్పి వచ్చినా వాళ్ళు తీసేయలేరు, చిన్న సమస్య వచ్చినా పట్టించుకోలేరు. కానీ ఈ కుమారుడైతే తన ప్రజలను వారి పాపములు, అది ఎటువంటి పాపమైన, ఎంత ఘోరమైన పాపమైనా క్షమించే దేవుడు యేసు ప్రభు. ఎంత ఘోర పాపినైనా ఆయన వెతికి రక్షించే దేవుడు. ఈరోజు చాలామంది నశించిపోతూ ఉన్నారు. దురాశ గర్భము ధరించి పాపానికి అంటుంది, పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. మరణకరమైన వ్యాధులు, బాధలు, శోధనలు. ఆ పాపాన్ని తీసివేసేవాడు యేసు ప్రభు ఒక్కడు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. రోమీయులకు రాసిన పత్రిక జ్ఞాపకం చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నా. ఈరోజే రక్షణ దినము, అనుకూల దినము, ప్రభు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన దినము. ఆ ప్రభువును ఆరాధించడానికి మనం ఇష్టపడదాం. ఈరోజే ఆరాధన దినము. ఈ రాత్రే వాచ్ నైట్ సర్వీస్. ఈ రాత్రే ప్రభువును గణపరిచే. చాలామంది అంటారు, యేసు ప్రభు ఈరోజు పుట్టాడా అని. ఈరోజు పుట్టలేదు, కానీ ఆయన పుట్టాడు. నీ కోసం పుట్టాడు, నా కోసం పుట్టాడు. ఒక 25వ తారీఖు మాత్రమే కాదు, ప్రతిరోజు ఆయన నువ్వు ఆరాధించవచ్చు, ప్రతిరోజు ఆయన స్తుతించవచ్చు, గణపరచవచ్చు. చీకట్లో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లారా, గమనించినట్లయితే దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకున్న మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. క్రిస్మస్ అనే పేరుతో మనం నిద్రపోవడం కాదు, కానీ మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం మెలకువగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు ఈ సంవత్సరం అంతా మన క్షేమంగా కాపాడి ఆయన నామంలో భద్రపరిచాడు. కనుక ఆ ప్రభువును మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాము, ఆ ప్రభువును గణపరచవలసిన వారమై ఉన్నాము. ఇంకెవరైనా ప్రభువును తెలుసుకోకపోతే, ప్రభువుని గురించి తెలియకపోతే ఈరోజే తెలుసుకోండి. అనేక ప్రాంతాల్లో క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు ఎందరో విరామము లేకుండా రాత్రి పగలు ఈ శుభవార్తను ప్రకటిస్తున్నారు. సెమీ క్రిస్మస్ అని, ఫ్యామిలీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ఉమెన్ క్రిస్మస్ అని, చిల్డ్రన్స్ క్రిస్మస్ అని, సిటీ క్రిస్మస్ అని, పాస్టర్స్ క్రిస్మస్ అని. ఈ క్రిస్మస్ వేడుకలు ప్రతి ఊరిలో, ప్రతి గ్రామములో, ప్రతి ఫెలోషిప్లో, ప్రతి సంఘములో, ప్రతి వ్యక్తిలో జరగాలన్నది దేవుని కృప. ఇంకోటి ఏమిటంటే, ఈ సువార్త అనేకులకు వినిపించాలి. ఈ రాజ్య సువార్త, రాకడ సువార్త. ఆయన పుట్టాడు. రెండవది, ఆయన మన కోసం చనిపోయాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆ రక్షించబడిన సంఘాన్ని తనతో కూడా మరి నివసింపచేయడానికి ఆ పరలోక పట్టణానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. కనుక పులారా, ఆ ప్రభువును మనం ఆరాధించడానికి ఇష్టపడదాం, ఆ ప్రభువును మనం స్తుతించడానికి ఇష్టపడాలి.
ఘనపరచడానికి ఇష్టపడాలి, ఆ ప్రభువుని ఆరాధించాలి. ఈ క్రిస్మస్ సందర్భముగా అందరూ సహజంగా పాడే పాట ఏమిటంటే, చింత లేదిక యేసు పుట్టాడు. ఎవరైనా చిందిస్తున్నారా? బాధపడుతున్నారా? ఏయో ఇక చీకట్లోనే ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, మాకు పిల్లలు లేరు, చూసేవారు లేరు, పట్టించుకునేవారు లేరు అని బాధపడుతున్నావా? నేడే ప్రభువును నువ్వు తెలుసుకో. నీ చింత యావత్తు ఆయన తీసివేసే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, క్షేమం ఇచ్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు. దేవుని దూతలు ఆయన ఆరాధించారు. తలతలలాడే ఆ దేవదూతల లోకాన్ని విడిచి ఏ కలలేని ఆ పశువుల పాకలో ఆయన పుట్టాడు. పిల్లరా, ఆయన ఒక సామాన్యుడిగా పుట్టాడు, ఒక దరిద్రుడిగా పుట్టాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన బంగ్లాలో పుట్టుంటే అందులోకి ఎవరు వెళ్ళలేరు, ఆయన చూసి ఆరాధించలేరు. ఆయనకు అందరికీ దేవుడు కనుక ఆయన పేద ఆ పశువుల పాకలో ఆయన ఉద్భవించాడు. కొడేమన్నాడు తెలుసా? మనం ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు అయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ సమాజము, క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉంటున్నాయి, సంతోషకరముగా ఉంటున్నాయి, దేవునికరముగా ఉంటున్నాయి. దానికి కారణం ఏమిటంటే వారు క్రీస్తును ఆరాధిస్తున్నారు, లేక మనము క్రీస్తును ఆరాధిస్తున్నాము, క్రీస్తును కలిగి ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ గొర్రెలను పొలములో కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచినట్లుగా ఈరోజు దేవుని దూతలముగా, దేవుని సేవకులముగా ఈ మాటలను మీకు ప్రకటిస్తూ ఉన్నాము, మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రాత్రే ప్రభువుని ఆరాధిద్దామా? ఈ రాత్రే ప్రభువుని స్తుతిద్దామా? దేవదూతలు ఏ విధంగా అయితే ఆరాధించారో, గొల్లలు ఏ విధంగా ఆరాధించారో పిల్లరా గమనించండి. యేసు ప్రభు పుట్టగానే ఒక నక్షత్రం పుట్టింది. ఆ జ్ఞానులు దాన్ని చూసి పరిశీలించి పరీక్షించి ఆ నక్షత్రాన్ని చూసి నడిచి దాదాపు 2 సంవత్సరాలు నడిచుంటారేమో రమారమి. వారు ఆ ప్రభు ఉన్న స్థలమునకు వచ్చారు. ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చి వారు కానుకలు తీసుకొచ్చి వారికి సమర్పించారు. వారు సామాన్యులు కాదు, వారు జ్ఞానులు అని వ్రాయబడింది. ఖగోళ శాస్త్రాన్ని బాగా చదివిన వారు ఆ జ్ఞానులు వచ్చి ప్రభువును ఆరాధించారు. బంగారము, బోళము, సాంబ్రాణి ప్రభువునకు సమర్పించుకున్నారు. వారు ఆరాధించి తిరిగి వెళ్ళుచుండగా వారు ప్రమాదంలో పడకుండా దేవుని దూత వారికి కనబడి వేరే మార్గము గుండా వెళ్ళమన్నారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రభువును ఆరాధిస్తారో వారి మార్గాలు మారునుగాక, వారి జీవితాలు మారునుగాక, వారి పరిస్థితులు మారునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము. గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మీ నామలో భద్రపరిచారు. ఇక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ 2024వ సంవత్సరం క్రిస్మస్ వేడుకలను మేము ప్రారంభించుకొని కొనసాగిస్తుండగా ఆ గొల్లలు ఏ విధంగా అయితే ఆరాధించి అత్యానందభరితులయ్యారు, జ్ఞానులు ఏ విధంగా అయితే ఆరాధించి వారి మార్గాలు మారాయో మా కుటుంబాలు, మా జీవితాలు మారునట్లు సహాయం చేయమని, నిజమైన క్రిస్మస్ అందరూ అనుభవించడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్.